నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం మంత్రుల పిఏలపై వరుస ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన మహిళా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిఏపై తాజాగా వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. ఆమె ప్రైవేట్ పిఏ జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తున్న బాధితురాల నుంచి డబ్బులు తీసుకోవటమే కాకుండా టీడీపీలో చాలా మంది మనసు పడుతున్నారని అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోయినా నేరుగా సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వటం సంచలనంగా మారింది. సాక్షి పత్రికతో పాటు టీవీలోనూ ఈ కథనాలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. మంత్రి ప్రైవేటు పిఏను విధుల నుంచి తొలగించింది. ఈ ఆరోపణల్లో నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నంలో నిఘా వర్గాలుండగా బాధితురాలికి వేధింపులు నిజమేనని తేలినట్లు సమాచారం. అందుకే చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొంతమంది టీడీపీ నేతలపై ఇటువంటి ఆరోపణలు వస్తుండటంతో హైకమాండ్ ఆందోళనతో ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వరుస ఘటనలు వెలుగు చూస్తుండటంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారట. గతంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మహిళా ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనిపై వివాదం రేగగా కప్పిపుచ్చుకునేందుకు హైకమాండ్కు తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు మహిళా మంత్రి అనుచరుల ప్రమేయంపై వార్తలు రావటమే కాదు, పతాక శీర్షిక కథనాలు కూడా వచ్చాయి. సాలూరు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ ఓ పాఠశాలలో సబార్డినేట్ గా పనిచేస్తున్నారు. ఆమె వద్ద మంత్రి పిఏ 5 లక్షల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కరోనా సమయంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహిళ భర్త మరణించగా ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. అయితే ఆ ఉద్యోగం కోసం మంత్రి ప్రైవేటు పిఏగా పనిచేస్తున్న వ్యక్తి 5 లక్షలు వసూలు చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అయితే తన ఉద్యోగానికి అంత డబ్బు ఖర్చు కాలేదని తెలిసి ఆమె నిలదీసిందట. అప్పటి నుంచి ఆమెపై వేధింపులు ప్రారంభించాడట. డబ్బులు తిరిగి చెల్లించమని కోరితే తప్పుగా ప్రవర్తించాడట. మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఫిర్యాదు చేసినా ఆమె పట్టించుకోలేదని బాధితురాలు సాక్షి మీడియాతో చెబుతోంది. దీంతో ఈ విషయం రాజకీయంగా కూడా చర్చకు దారితీసింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై ప్రైవేటు పిఏను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు నేతల వ్యవహార శైలి ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట వేధింపులతో పాటు దాడులకు దిగుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ హైకమాండ్ సైతం ఈ విషయంలో ఆందోళనతో ఉంది. ఆ ప్రైవేటు పిఏను విధుల నుంచి తొలగించడంతో వివాదం సద్దుమణుగుతుందా లేదా అన్నది చూడాల్సిందే.